అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అంటున్నాడు. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు అని చెప్పేసి కూడా మీటింగ్ లో చెప్తున్నాడు. ఇందిరంబల ఇల్లు కూడా ఇస్తున్నా, ఇల్లు లేని వారికి అని అన్నాడు. మీరు ఏంది ఇంత మంది తోటి ఇక్కడ ఉండడం? లేదు నాయనా, ఏది లేదు. మాకు ఆయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మాకు ఏది అవుపడలే, మా కళ్ళకు కూడా అవుపడలే. గల్లీలా ఎక్కడొస్తున్నాడో ఎక్కడ పోతున్నాడో గానీ మాకైతే కనబడలే. 2500 వస్తున్నాయా? 2500 కూడా వస్తలేవు. ఎవరికి ఇస్తున్నాడో ఎవరికో పోతున్నాయి. ఇంతమంది ఎందుకు మరి ఇంతమంది గుమ్ముగూడిరు? ఆయన గురించి అంత మా బాధల గురించి. మీ బాధ ఏంది? ఈ ఇండ్లు కావాలి, మాకు మంచిగా న్యాయం కావాలని అడుగుతున్నాం అంతే. ఇంద్రమిల్లు ఇస్తున్నట్టుగా ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యలే, ఎవరికి ఇచ్చిండో ఎవరు చేసిండో కానీ మాకైతే రాలేదు. ఆయన పనులు దొరకలేవు. అడ్డవేని కోకడం రాకడం, అడ్డవేని కోకడం రాకడం. ఆ బియ్యం ఇచ్చడం, బియ్యం ఇస్తున్నాడు. టమాటాలు కాయగూరలు కొనాలంటే 100 అవుతుంది. 100 రూపాయలు పెట్టి కిలో టమాటా, కిలో మిరపకాయలు తెచ్చుకొని తినుకో. అవి నాకు 5-6 రోజులు చేసుకో. అప్లికేషన్ పెట్టుకురా మీరు? మస్తు 20 సార్లు పెట్టబట్టి అప్లికేషన్. ఈయన లీడర్ ఏమంటున్నారు? పోతున్నారు, ఇస్తున్నారు, వస్తున్నారు, రాసి ఇస్తున్నారు కాగితాలు. ఏమి ఇస్తున్నారో ఏం చేస్తున్నారు మాకైతే ఏం న్యాయం చేయలేరు రేవంత్ రెడ్డి. ఆయనకు నమస్కారం చేస్తాం కానీ ఏమంతా మాకు న్యాయం చేయలే. ఎంతమంది పిల్లలు? మాకు 2 బిడ్డలు, 1 కొడుకు. 4 మనుషులు ఈ ఇంట్లోనే ఉంటారా? 4 మాత్రం ఈ ఇంట్లోనే ఉంటారు. ఇదే అక్కడ గల్లీలో ఇది వేరే ఏమైంది. 4 ఉంటారు అందులో 4 ఉంటారు. కొడుకు, కోడలు, 3 పిల్లలు. ఎట్లా ఉంటామని చెప్పు. బాత్రూమ్ ఎట్లా? బాత్రూమ్ అందరం ఈ సైడ్ మందికి గీడ ఉంది. 5 కుటుంబాలకు. 5 ఈ మొత్తం ఈ గుడిసెల కుటుంబానికి మొత్తం ఆన్యం మొత్తం ఈ గుడిసెలలో అంతా మగవాళ్ళు వాడేళ్ళు అంతా అందులోకే పోతాం. ఎట్లా చేయాలి? మాకైతే సిగ్గు అనిపిస్తుంది. తానం కూడా అందులోనే చేసిస్తాం. ఆయన అంటుండగా ఇప్పుడు స్వామి ఆయన నమస్కారం గాని మాకు ఏదైతే న్యాయం చేయాలి. ఆయన ఇచ్చిన చిలకల ఊర్లో చిలకలు ఉన్నా గాని పైసలు కూడా న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? మాకు న్యాయం ఎవరు చేసిండ్రో ఎక్కడ చేసిండ్రో కానీ ఇవాళకి ఆయన వచ్చిండు, నేను చేస్తా అని 500లకు సిలిండర్ కొండేస్తా, నీకు రైతు బంధు వేస్తా, అన్ని వేస్తా, అక్కలాల చెల్లెళ్ళ 500లకు సిలిండర్ వేస్తా, మీకు అన్ని వేస్తా అని చెప్పింది కానీ ఏది న్యాయం లేదు. ఇవాళకు పిరిబాస్ చేసింది కానీ చీగలు పట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సుల్లో. ఏంది మాకేది అయితే అన్యాయం చేసింది. ఆయన ఏమో ఇస్తున్నా మేము అని మీటింగ్లలో చెప్తున్నాడు, నువ్వేం ఇయ్యట్లేరు అంటారు. నీది నమ్మాలా ఆయనది నమ్మాలా? ఇప్పుడైనా నమ్మండి, మీరైనా నమ్మండి. ఏడా నమ్మినాం. ఏమంటుండే రైతు బంధు వేస్తున్నా అంటుండు, రుణమాఫీ చేసిన అంటుండు, ఇంద్రమిల్లు ఇస్తున్నాడు. వేసిండు ఆయన వచ్చినాక 3 సార్లు వేసిండు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ చేసిండు. 2 లక్షలు రుణమాఫీ అయిందా? 2 లక్షలు కాలే, 1 లక్ష చేసిండు. అది చెప్పాలి మన న్యాయం. ఏంది ఇల్లు అయితే మాకు చేయాలి. ఇల్లు అయితే మాకు చేయాలి. మాకు ఇండ్లు కావాలన్నా, ముఖ్యమైన పని మాకు ఇండ్లు కావాలి. ఎందుకంటే దోమలకి, చలికి మొత్తం మాకు వాష్రూమ్ రేవంత్ రెడ్డి అంటుండగా ఇంద్రమిల్లు ఇస్తున్నావు, ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నావు. నాకు ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ అది ఒక రోడ్ వేస్తారంట, వాళ్ళు రోడ్ వేస్తాం. మేము ఎక్కడ పోవాలా? మాకు గుడిసెలు ఎక్కడ పోవాలి? గుడిసెలు వీగేసి రోడ్ వేస్తామంటే మేము ఎక్కడ పోవాలా? ఎన్ని సంవత్సరాల సంది ఉంటారు ఇక్కడ? 35 ఏళ్ళు ఉంది. 35 నుండి ఇక్కడే ఉన్నాము. మరి ఇప్పుడు మాకు ఇండ్లు ఇస్తేనే కదా సార్, ఏదైనా కానీ ఇండ్లు ఇవ్వాలి కదా. ఇండ్లు ఇస్తే 2500 వస్తుందా నీకు? ఏం వస్తలేదు మాకు. ఫ్రీ కరెంట్ కూడా కావాలి. ఫ్రీ కరెంట్ కూడా మాకు ఫ్రీ కరెంట్ లేదు. మా ఆయన చనిపోయాడు 4 ఏళ్ళు. మాకు పింఛన్ కూడా లేదు. పింఛన్ తిరిగితే అరే అది తీసుకురా ఇది తీసుకురా అని తిప్పుతున్నారు. ఇంకా ఏం లేదు. 4 ఏళ్ళు మా ఆయన చనిపోయి. అయితే నాకు పింఛన్ తిరిగినా కూడా అవి తీసుకురండి ఇవి తీసుకురా అంటే మాకు అర్థం కాదు కదా సార్. కొంచెం చెప్పాలి కదా దగ్గరుండి. ఇట్లా పెద్దోళ్ళు ఎవరన్నా తీసుకెళ్దామన్నా కూడా వాళ్ళు ఉండరు సార్ ఆ సమయంకి. అయితే నాకు పింఛన్ లేదు, మాకు గ్యాస్ కూడా లేదు, కరెంట్ ఫ్రీ కరెంటు లేదు. నల్లల్లో డ్యామేజ్ నీళ్ళు కలిపి నీళ్ళు అట్లా వస్తున్నాయి. మొత్తం నీళ్ళు తాగి మాకు జ్వరాలు, సర్ది, దగ్గు మొత్తం అట్లా వచ్చేస్తున్నాయి. మాకు వెళ్తూ చాలా ఖరాబ్ అవుతుంది పిల్లలకి, మాకు అంతా. ఇట్లా అయితే అట్లా సార్. అందుకే ఇది రోడ్ వాళ్ళ దగ్గర రోడ్ వేస్తారంట వాళ్ళకు, మా గురించి పడుచుకుంటలేరు. వాళ్ళ గురించి వాళ్ళు వేస్తారు, మా గురించి వాళ్ళు వేస్తారు సార్. ఏం చేయాలి? ఇంతకంటే ఏం పోరాడతాం? ధర్నా చేస్తాం, మా ప్రాణమైన ధర్నా చేస్తాం. వేడ ఏం లేదు. మాకు ఇండ్లు కావాలా, ముఖ్యమైన పని మాకు ఇండ్లు కావాలి అంతే. మాకు ఇండ్లు వచ్చేంత వరకు మేము ఏం దొరకని సాధిస్తాం. ఎంతమంది వస్తాం ఇస్తాము సార్ అమ్మా ఇస్తాము అని చెప్తారు. పేపర్ తీసుకొని వెళ్ళిపోయి పడేస్తారు ఎక్కడంటే అక్కడ. కలెక్టర్ అమ్మ అందరు ఎంఆర్ఈ, కలెక్టరు, అట్లా సీఎం, ఎమ్మెల్యే అందరు వస్తారు. అందరు చూసిన వాళ్ళే మాకు.
కానీ ఏం లేదు ఇంతవరకు అయితే. చూసి వెళ్ళిపోతుంటారు కానీ ఇంతవరకు న్యాయం లేదు. ఇంతవరకు న్యాయం లేదు, మాకు న్యాయమే జరగలేదు. ఇట్లా స్నానాలు చేసుకొని కాదన్న, ఇట్లా స్నానాలు చేసుకొని ఆడవాళ్ళం ఇట్లా చీరలు చుట్టుకొని రోడ్డు మీద వస్తామా అన్న? వాసన చూడండి ఒక్కసారి ఎట్లున్నాయో. మా బావి పట్టించుకోక ఇది రోడ్ వేస్తారంటే గుడిసెలు పట్టించుకోక వాళ్ళకు రోడ్ వేస్తారంట. అందుకే మేము పోరాడతాం, నాకు ఇండ్లు కావాలి ముఖ్యమైన ప్యాంటు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇంత చిన్న సందుల నుంచి ఎట్లా ఉన్నారు అంటే వారి బాధని చెప్పడానికి వర్ణాతీతం అని అంటారు. చూడండి ఎట్లున్నాం ఇట్లా చూడు, ఇది చూపియమ్మా. కొద్ది పక్క జరుగుతుందా? ఈ ఇంట్లో దాదాపుగా నలుగురు ఉంటున్నారు. నలుగురు చూపియమ్మా, లోపల పోదాం. ఈ ఇంట్లో నలుగురు ఉంటున్నారు. ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి అనేది కూడా వర్ణాతీతం. వీరి బాధని చెప్పుకోవాలంటే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి వీరిని గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడండి, ఇంత ఇరుకిరుకుగా చూడొచ్చు మనం. వీళ్ళు చూపిస్తాం మా బాధలు చూడండి అని తీసుకుపోతున్నారు, చెయ్యి పట్టుకొని మరి తీసుకుపోతున్నారు. అంత చిన్నదైన ఇంట్లో నలుగురు ఉండడం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి. అమ్మా ఇటు చూపు. 6 మంది ఉండి అందులోనే వండుకోవాలి, అందులోనే తినాలి, అందులోనే చేయాలి. మా పరిస్థితి అట్లా ఉంది. మరి ఏం చేయాలి, ఏం కథ? మాకు ఇండ్లు అప్పటి మేము వచ్చుకొని 40 సంవత్సరాలే. 40 సంవత్సరాల నుండి మా ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లోనే చేసినాం.